ఈరోజు దేవుని హెచ్చరిక. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. నిరపరాధుల రక్తం చిందింపకుడి, నిరపరాధుల రక్తము చిందింపకుడి. ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడి మాట దావీదు సింహాసనమందు కూర్చున్న యూదారాజుతో చెప్పమంటారు. మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి, దోచుకొనబడిన వారిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించండి, పరదేశులైనా తండ్రి లేని వారైనా బాధించకండి, వారికి ఉపద్రవం కలుగు చేయవద్దని, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందించవద్దని ప్రకటించమంటారు దేవుడు. కారణం ఏంటి అంటే, నిరపరాధి అయిన ప్రవక్త అయిన ఇర్మియాను కూడా చంపాలని చూస్తారు. ఇర్మియా దేవుని మందిరాన్ని గురించి, యూదా ప్రజలను గురించి చాలా కఠినంగా దేవుడు పలకమన్న మాటలను ప్రవచిస్తాడు. వినిన మాటలను బట్టి వారు ఇర్మియాను చంపబోతూ ఉండగా 26వ అధ్యాయం 15వ వచనంలో, నన్ను యెహోవా ప్రకటించమని పంపించాడు, మీరు వినిన మాటలను బట్టి కోపంతో నన్ను చంపాలని చూస్తే మీ పట్టణం మీదికి, జనుల మీదికి నిరపరాధ రక్త దోషము తెప్పించుకుంటారని హెచ్చరిస్తాడు. అలాగే ఇర్మియా 22వ అధ్యాయం 3వ వచనంలో, నిరపరాధుల రక్తాన్ని చిందించనే వద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ మాటకు ఎదిరించి హాని కీడు తలపెడితే దేవుని కోపానికి గురవుతారు. దేవుని చేతిలో పడడం బహు భయంకరమని దేవుని వాక్యం బోధిస్తుంది. అందుకనే ఈ నిరపరాధుల రక్తాన్ని చిందించకూడదని దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చరికను గుర్తించి నిరపరాధులకు హాని తలపెట్టకుందుము గాక. ఆమెన్, ఆమెన్.